మంచు ఫ్యామిలీలో గొడవలు తాజాగా కొట్టుకునే స్థాయికి చేరాయి. దీంతో తండ్రి కొడుకులు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో ఈ గొడవలు తలెత్తినట్లు సమాచారం. మంచు మనోజ్, మోహన్ బాబు గొడవపడి హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నేడు ఒకరిపై ఒకరు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్ తనపై అలాగే తన భార్య మౌనిక రెడ్డిపై మోహన్ బాబు దాడి చేసినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముందుగా నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా, మనోజ్ తనపై దాడి చేశాడని కొడుకుపై మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మోహన్ బాబుకి సంబంధించిన విద్యానికేతన్ విద్యా సంస్థలతో పాటు ఇతర ఆస్తుల పంపకాల విషయంలో అవకతవకలు జరిగాయని, దీంతో మంచు మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం ఇదిలా ఉండగా, అయితే గతంలో కూడా మంచు విష్ణు మనోజ్ ఇంటికెళ్లి గొడవ పడినట్లు పలు వీడియోలు బయటకొచ్చాయి. ఈ వీడియోలో మనోజ్ మాత్రం మాట్లాడుతూ తనకి కావాల్సిన వ్యక్తులపై విష్ణు తన అనుచరులతో వచ్చి దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కానీ ఆ సమయంలో మంచు విష్ణు స్పందిస్తూ తమ ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని వివరణ ఇచ్చారు. కొంచెం దూరం నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారండి? పైన దాడి జరిగేదా? ఒక్క నిమిషం